హెల్దీ అండ్ సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రాంకీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గోధుమ పిండి కలిపి పెట్టుకుంటున్నాను. మైదా ఎందుకు అన్‌హెల్దీ కదా అని చెప్పి గోధుమ పిండి తీసుకున్నాను. 2 ఫ్రాంకీస్ కాబట్టి 4 ఎగ్స్ తీసుకుంటున్నా. ఎగ్స్‌లో నార్మల్‌గా కారం, సాల్ట్, కొంచెం జీరా పౌడర్ వేసుకొని కలుపుకున్నాను. మీ దగ్గరుంటే చాట్ మసాలా కూడా తీసుకోండి. పాన్ పెట్టుకొని ఒక స్పూన్ బటర్ వేసుకొని, వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ మరీ ఫ్రై అవ్వకుండా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఊరికే అలా కలిపాననమాట బటర్‌లో. దాని తర్వాత ఒక పెద్ద ఆనియన్, హాఫ్ క్యాప్సికమ్, మీడియం సైజ్ టొమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని, సాల్ట్, పెప్పర్, కారం వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువగా కుక్ చేసేసుకోకండి బాగోదు. స్టవ్ ఆపేసి చీజ్ పెట్టుకున్నాను. ఎందుకంటే వేడికి మెల్ట్ అయిద్దని. మీకు కావాలంటే పచ్చి వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. నాకు నచ్చదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. హోమ్‌మేడ్ మయోనీస్ కోసం ఒక బాయిల్డ్ ఎగ్, సాల్ట్, పెప్పర్, గార్లిక్, లెమన్ జ్యూస్ మీ దగ్గరుంటే వెనిగర్ వేసుకోండి లెమన్ జ్యూస్ బదులు. ఇప్పుడు ఇందులో బటర్ కానీ, ఆయిల్ కానీ వేసుకొని మంచిగా మిక్సీలో పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని ఒక సైడ్ మాత్రమే కాల్చుకుంటున్నాను. నా చపాతీ షేప్ చూసి అయితే నవ్వకండి. తర్వాత ఎగ్‌తో ఆమ్లెట్ వేసుకున్నాను. ఒక చపాతీ కాల్చి పెట్టుకున్నాం కదా! ఇందాక మనం కాల్చిన సైడ్‌ని ఇప్పుడు వేసిన ఎగ్ ఆమ్లెట్ పైన వేసేసుకోవాలి. ఎందుకు అంటే కొంచెం స్టిక్ అవుతుంది అని చెప్పి ఇలా చేసుకుంటున్నాను. దీనిపైన మనం మంచిగా ప్రిపేర్ చేసుకున్న మయోనీస్‌ని మీకు కావాలంటే టొమాటో కెచప్ కూడా వేసుకొని రబ్ చేసేసుకోండి. ఇలా రాసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా వెజిటబుల్స్ దాన్ని పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు రోల్ చేసుకోండి అంతే. చాలా చాలా ఈజీగా ఉంటది. అండ్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పేయండి. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.